పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 15వ అధ్యాయము. నాలుగవ వచనం చదువు. నాయందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే కాని తనంతట తాను ఎలాగ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని 7వ వచనం చదువు. నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి, మీరు బహుగా ఫలించుట వలన నా తండ్రి మహిమపరచబడును. ఇందువలన మీరు నా శిష్యులగుదురు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, 2025 11 నెలలు పూర్తయి 12వ నెల 2వ వారానికి వచ్చేసాం. జనవరిలో ఎలా ఉన్నాము? ఈ డిసెంబర్ వచ్చేయడానికి కూడా అలా ఉన్నామా? అలాగే ఉన్నారు, ఏ మార్పు లేదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మీయ స్థితిలో మార్పు లేదు, బాహ్యముగాను ఏ మార్పు లేని జీవితం ఎంతకాలం బతికితే ఏంటి అంటారు. చూసావు సాంత, కాకిలాగా కలకాలం బతికే కన్నా హంసలాగా 6 నెలలు బతికితే చాలు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువుని ఎరిగి, ప్రభు ప్రేమ ఎరిగి, దేవుణ్ణి తెలుసుకొని కూడా మార్పు లేకుండా ఎంతకాలం బతుకుతాం? మారాలనుకుంటున్నాం కానీ మారలేకపోతున్నాం. చాలా మంది నోట విన్నమాట, మారాలను కానీ మారలేకపోతున్నాం. చెయ్యాలని ఉంది కానీ చేయలేకపోతున్నాం. చెప్పాలని ఉంది, చెప్పలేకపోతున్నాం. కారణం ఏంటి? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయం దేవుడు దానికి కారణం చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడంటే చూడండి, 4వ వచనం చెప్తాడు. నా యందు నిలిచి ఉండుడి. నా యందు కేవలము మనము చెయ్యాలనుకున్నది చేయలేకపోవడానికి, నిలబడవలసిన సమయంలో నిలబడలేకపోవడానికి కారణం ఏంటంటే మనము ఆయన యందు నిలిచి లేవు. చంచలమైన మనస్సు, దివ్య మనస్సు. దాన్ని ఎలా మారిపోతావా అంటే మాట్లాడుతుండగా మారిపోతారంట. నిజమే. మరి దేవుడు మాట్లాడుతున్నప్పుడు ఎందుకు మారరు? మనిషి మాటల పవర్ఫుల్లా, దేవుడు మాట పవర్ఫుల్లా? మరి మనిషి మాటకి పనిచేసిన హృదయము దేవుని మాటకి ఎందుకు పనిచేయట్లేదంటే, మనిషి మాట మీద పెట్టిన శ్రద్ధ దేవుని మాట మీద మనం పెట్టకపోవటం వలన అది మన హృదయంలో పని చేయట్లేదు. హల్లెలూయా. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, దేవుడు చెప్తున్నాడు, మీరు నా యందు నిలిచి ఉండుడి అంటున్నాడు. అంటే మనం ప్రభువులో స్థిరంగా ఉండాలి. మాట చెప్తా, ప్రభువులో స్థిరంగా ఉండాలంటే ప్రార్థనకు రా, అక్కడ ప్రార్థన రా, ఇక్కడ ప్రార్థన రా అని కొడదాం, ఇది కాదు. నేను
నువ్వు ఏదైతే ప్రభువులో నిర్ణయించుకున్నావో తీర్మానించుకున్నావో ఆ మాట నిలబడి ఉండు. హల్లెలూయా. అంతే నేను చెప్పేది. నువ్వు ఏది నిర్ణయించుకున్నావో దాంట్లో నిలబడి ఉండు అంతే. ఇక ఆ మాట మాక నిజమా లెక్కేసుకుంటారు రోజు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు చేసిన తీర్మానం మీద నిలబడి ఉన్నావో మార్పు లేదో నువ్వు దేవుళ్ళు ఉన్నట్టే. హల్లెలూయా. 3 నెలలకు ఒకసారి తప్పుతాం, నెలకు ఒకసారి తప్పుతాం, 6 నెలలకు ఒకసారి తప్పుతాం. ఎందుకు తప్పుతారు వీళ్ళు అని నాకు చాలా ఆలోచన. ఏం కఠినమైన ఏమి లేవే, ఏమున్నాయి? ఏమైనా ఉపవాసాలు చేయాలా, చెప్పులు ఏమన్నా నడవాలా, కింద పడుకోవాలా? ఎందుకు తప్పిపోతున్నారు వీళ్ళు అంటే నిలిచి ఉండలేక, నిలబడలేక. ప్రభువులారా, ఎవరు దేవుడిలో చేసిన తీర్మానం మీద నిలబడి ఉంటారు. ఏదన్నా అవనే, ఏదైనా ఒక్కటి చేసుకో, దాన్ని నిలబడిపో. ఆ ఒక్కటే నిన్ను ఆశీర్వదించింది. హల్లెలూయా. అసలు ఆ ఒక్కడ కూడా ఏది మన హృదయాల్లో లేకపోతే మనం జీరో అయిపోతాం. ఇప్పుడు ఇది చేస్తావు, 3 నెలలు దీనిలో నిలబడతా అంటావు, దీనిలో నిలబడవు. ఇంకోటి చేస్తావు, 4 నెలలు అట్లా ఉంటావు, అందులో నిలబడవు. ఇక ఇలా అది ఇది అది మొక్క పెట్టావు, ఆ మొక్క 3 నెలలు నీళ్ళు పోసావు, ఇక్కడ బాగలేదు నేల పీకావు, ఇంకోసారి తవ్వావు, మళ్ళీ అక్కడ పెట్టావు, మళ్ళీ 3 నెలలు పెట్టావు, ఇక్కడ కాదులే బాగలేదు అక్కడ పీకావు, చేసి ఇక్కడ బాగా ఉన్న మట్టి వేసి పెంచుదా, మళ్ళీ ఇక్కడ పెట్టావు. సంవత్సరాలు కట్టించిపోతుంది కానీ ఆ మొక్క పెరిగిద్దా? కాయలు అవుతాయా? మన జీవితాలు కూడా అట్టాగా ఉన్నాయి. సంవత్సరాలు గడిచిపోతుంది కానీ ఆత్మీయ స్థితిలో మార్పు లేదు. నీకు తెలుసా, అలా మొక్క అలా తీసి పెట్టి వాళ్ళది ఏమైంది? వాడిపోద్ది ఫస్ట్, తర్వాత ఏదో రోజున ఏం చేద్ది? చచ్చిపోద్ది. నీ హృదయం 100 రకాలుగా రోజుకు ఆ రోజు ఇలా, ఈ రోజు ఇలా, ఈ సంవత్సరం కల, ఆ సంవత్సరం కల మారిపోయి ఏదో రోజున ఆత్మీయ చచ్చిపోతాం. ఇక మళ్ళీ నీకు మారు మనసు, బాస్ ప్రార్థన, నీ పాపాలు ఒప్పుకుంటా, ఈ స్టోరీ అంత మొదలైంది. అవకాశం ఉండాలిగా. ప్రభువుని పుత్రమైన దేవుని బిడ్డలారా, దేవుడు చెప్తున్నాడు ఇక్కడ, నా యందు మీరు నిలిచి ఉండుడి. మనము చాలా తెలివైన వాళ్ళు, దేవుడు నిలబెడితే ఉంటాను. దేవుడు నిలబెడితే ఏంటంట? ఏం నిలబెట్టాలి? తెలివైన వాళ్ళు అంటే నెపాన్ని మన దగ్గర ఉంచుకోండి. ఏం చేస్తారు? దేవుడిని తోసేస్తున్నారు. దేవుడిని నిలబెడితే ఉంటారు, దేవుడిని నడిపిస్తే ఉంటారు. పిచ్చి మాటలండి, పిచ్చి మాటలు. వాడు చర్చి దగ్గరికి వచ్చి మా అన్నాడు, అయ్యా నువ్వు కూడా దేవుడిలోని కదా రక్షణ చేసుకుంటే అది అసాధ్యమైంది అన్నాడు. గేట్ రూపుతా, అది అసాధ్యము, అసంభవం, అది జరగని పని అన్నాడు. నేను అన్నా, దేవుడు ఆశించి నేను బతికుంటే ఏ చర్చి ముందుకైతే నువ్వు వచ్చి అసాధ్యం, అసంభవం అన్నావు, అదే చర్చిలో లక్ష్యం నువ్వు తీసుకుంటా. జరగని పని అండి, అది అసాధ్యం, అసంభవం అన్నాడు. విమానాలు నాకు ఆ మాట ఆ రోజు నుంచి కింకరా జరుగుతుంది. ప్రభువా, ఒక మనుష్యుడు అసాధ్యము నేను రావటం జరగదు అని ఇంచుమించుగా ఛాలెంజ్ చేసినట్టే. నేను నువ్వు రాకపోతే నువ్వు గెలిచినట్టు, నువ్వు వస్తే ఎవరు గెలిచినట్టు? మీ ఇద్దరులో ఎవరు గెలుస్తారు? మీ ఇద్దరికి స్తోత్రం. మరి అంతే కదా, మనం ఏం చేయగలుగుతాం? ప్రార్థనే కదా.
సరే, నువ్వు గెలుస్తావు, దేవుడు గెలుస్తావు, నేనే గెలుస్తాను. అసాధ్యం, అసంభవం. నీకు బాధ ఉండదు, వెనకబడే బాధ, జనాలకు అందిన బాధ. చిన్న చిన్నవి ఉన్నాయి, నాకే పెద్దది, చిన్నయో పెద్దయో ఏం మనకి భయంకరంగా ఉన్నాయి రోడ్డు మీద. మారుతావయ్యా, మార్చాను. ఎందుకు చెప్తున్నా అంటే, మనము దేవుడి యందు నిలిచి ఉండకుండా ఏమి ఫలించము. మీరు అనొచ్చు, అయ్యారు మేము గుడికొస్తున్నాం, కానీ నేను చెప్పేది గుడికొచ్చేది, గుడికి వెళ్ళేది కాదు. తీర్మానం దేవుడికి ఏం చెప్పాం? ప్రతి వ్యక్తికి ఒక తీర్మానం ఉంటుంది, ఒక ఆలోచన ఉంటుంది. నేను విశ్వాస మందిరానికి వెళ్ళేటప్పుడే ఒక తీర్మానం చేశాను. ప్రభా, ఎప్పటికైనా నువ్వు నాకు ఈ సంశయాన్ని నుంచి విడుదల ఇస్తావు, మందిరం కట్టి దేవుని పని చెయ్యాలి, నా చేతనైనంత వరకే. దానికి ఎవరిని డబ్బులు అడగకూడదు, నా సొంతంగా నేను కట్టుకోవాలి, నేను కట్టి దేవుని పని చేయాలనే ఆశ నాకు ఎప్పుడూ ఉండేది. దేవుడు ఆ ఆశను నెరవేర్చాడు. పెద్దగా ఏం చేయలేకపోవచ్చు, కానీ ఆ చేతగైనంత దేవుడు చేయగలిగినంత చేయాలనే ఆశ. దాంట్లో కూడా నేను నిలబడటానికి ప్రయత్నం చేస్తాను. నాకు సహాయం చేయ ప్రభు, నువ్వు నిలబెట్టు. చేయలేని రోజున దండం పెట్టి నేను చేయలేని ప్రభు, నా వల్ల కాదని చెప్తాను. కానీ ప్రభుత్వాల నాకు తీర్మానం చేశాను. గమనించండి, మన జీవితాల్లో కూడా కొన్ని ప్రత్యేకమైన తీర్మానాలు ఉంటాయి. కాకపోతే వాటిల్లో మనం నిలిచి ఉండనప్పుడు ఫలించం, అది గుర్తుపెట్టి. ఫలించలేదు అని దేవుణ్ణి అనకూడదు. దేవుడు అంటున్నాడు, నా యందు నిలిచి ఉన్నాను అంటున్నాడు. నా యందు నిల్చోండి. ఎందుకు అటు ఇటు పరిగెడతారు, అటు ఇటు పోతారు, గంటకో రకంగా, పూటకో రకంగా? ఎందుకు మారిపోతారు? ఎందుకు ఆలోచన మారిపోతుంది, స్వభావం మారిపోతుంది? అరే, మనుషులు అంత ప్రభావితం చేస్తే దేవుడు ఎంత ప్రభావితం చేస్తున్నాడు? అసలు నువ్వు నిలిచి ఉంటేగా నీకు ఏదైనా చేయటానికి. ఉన్నమ్మా తెచ్చేస్తాను అనే లోపల ఇంకొక ఇంటికి వెళ్ళిపోతే ఎలా? నేను చేస్తానమ్మా అనే లోపల నువ్వు ఇంకో చోటకి వెళ్ళిపోతే ఎలా? చదువు. మీ యందు నేను నిలిచి ఉందును. మీరు నా యందు నిలిచి ఉంటే నేను మరి అంతే. నువ్వు బస్ స్టాండ్కి వచ్చి వెళ్ళవలసిన ప్రయాణం బస్సు ఎక్కితే చేరతాం. ఈ లోపల దేవుడు బస్సు రావడానికి, నీవు క్షేమంగా ఎక్కడానికి, తీసుకెళ్ళడానికి సాయం చేస్తాడు. కానీ ఆయన వచ్చేసి నేను భుజాలను ఎక్కించుకుని తీసుకెళ్ళి దింపురాడు. నువ్వు ఆయన యందు నిలిచి ఉండటానికి ప్రయత్నం చేసి నిలబడితే అప్పుడు ఆయన నీలో నిలబడతాడు. హల్లెలూయా. నీవు నిలబడకుండా ఆయన నీలో నిలబడలేడు. నీవు ఆయనకి చోటు ఇవ్వకుండా, నీవు ఆయనకి స్థానం ఇవ్వకుండా, నీవు ఆయన మాట వినకుండా ఆయన నీకు నాకు ఎవరికి ఏమీ చేయలేడు. దేవుడు పెట్టారా? 2025, 24 ఎలా ఉంది, 25 అలాగే ఉంది. మీరు ఇలాగే ఉంటే 26 కూడా అలాగే ఉంది. సంవత్సరాలు గతించిపోతాయి, కానీ ఏ మార్పు ఎక్కడ? ఏదో జనవరి ఫస్ట్ మనం తీర్మానం చేస్తాం, ఏదో ఉందనుకుంటా ఉంటాం. తెలివైన వాళ్ళు సరే పోయి అట్టుంటాడు జరిగింది. వీళ్ళు ఇంకా ఏమా తెలివి, ఇంకా మంచి తెలివైన వాళ్ళు ఎవరు తెలుసా? అట్టుంటాడు జరిగిందిలే, అంటున్నాడు పీట్ అంటున్నాడు. నడిచినంత కాలం ఊరికేస్తాం. మళ్ళీ చేసుకుంటే మళ్ళీ నిలబడలు ఏమంటున్నారు కదా, చేసుకుంటే నిలబడలు ఏమంటున్నారు కదా. అది చేసుకోకుండా గాలికి పొట్టు ఎగిరిపోయినట్టు ఎగిరిపోతామయ్య అంటే మీకు వందనాలు. టైం చూసుకొని దేవుడు ఆయన చేసిన ఆయన చేస్తాడు, నువ్వు చేసిన చేస్తా ఉంటే జరగాల్సి జరుగుతూ ఉంటాయి. ఇక మళ్ళీ అలాంటప్పుడు ప్రభు చేయలేదని మోడు వెగిలిపోతా అన్నామంటే అక్కడ
అంతే కదా. నేను నిలబడినా అంటున్నావు, ఆయన నిలబడ్డావు. ఇక అక్కడ జరిగింది అంటున్నాం, ఎక్కడ జరిగిందని మళ్ళీ దేవుడిని తీసుకొస్తా మళ్ళీ మధ్యలో దేవుడు చేశాడు, దేవుడు అన్యాయం చేశాడు, దేవుడు అది చేశాడండి. అంతే కదా. అది తప్పులేదు, అదే దేవాలో ఎట్లుంటాడు జరిగింది, ఎట్లుంటాడు పోతా, ఎట్లయితే అట్ట అయింది, ఇల్లు కుదిరినప్పుడు చేస్తా, ఇవన్నీ నేను చేయలేను, ఇవన్నీ నా వల్ల కాదు, లేదా ఇవన్నీ నేను నిలబడలేను, ఎట్లుంటాడు పోతా ఉంటాయి గాలికి. ఈ మధ్యలో జరిగే మంచికి అయినా చెడుకి అయినా ఎవరు సమలేదు మరి అట్ట. అక్కడ మాత్రం తీసుకొచ్చేస్తాం, అక్కడ తీసుకొచ్చేస్తాం. మా అమ్మాయి అందంట బాప్తీసం ఇప్పించి మమ్మల్ని అడుక్కునేలా చేశారు. బాప్తీసం ఇప్పించి మా జీవితం నాశనం అయిపోయింది, బ్రతుకులు నాశనం అయిపోయింది. ఏం చేస్తామండి, పడాలి వాళ్ళు అంటే అనాలి. ప్రభుత్వమైన దేవుని పెట్టారా గమనించండి. నీవు దేవుని యందు నిలిచి ఉండకపోతే దేవుడు నీ యందు నిలిచి ఉండడు. ఎప్పుడైతే నీవు దేవుడిలో ఈ సంవత్సరం ఆఖరికి వచ్చేసావు, ఇప్పటికైనా మారపోతట, మారతామోనని దేవుడు ఆశ, మార్చుకుంటామో అని ఆశ. దేవుడు పెట్టారా, దేవుడు మాట్లాడుతున్న ఆఖరి ఈ నెలలో కొద్ది వారాలు నూతన సంవత్సరం పిలుచుండగా మీరు నా ముందు నిలబడాలి అని ఆయన ఆశ. అప్పుడు నేను మీతో నిలబడతాను. చదువు. ఏక ద్రాక్ష వలలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగో ఫలింపదో అది అలాగే నా యందు నిలిచి ఉంటేనే గాని మీరును ఫలింపదు. అది అయ్యా చెప్తున్నాడు, నా ఇష్టం వచ్చి నేను ఉంటానయ్యా అంటే, ఓ పిచ్చోడ తీగ ద్రాక్ష వలుతూ ఉంటేనే ద్రాక్షకాయలు వస్తారయ్యా. నువ్వు దేవుళ్ళో ఉంటేనే ఆశీర్వాదం రా, నువ్వు దేవుళ్ళో ఉంటేనే ఆరోగ్యమయ్యా, నువ్వు దేవుళ్ళో ఉంటేనే మేలయ్యా. లేదు నా తీగ నేను నా ఇష్టం వచ్చి నేను మోహం ఉంటాను, ద్రాక్షకాయలు తలపడి రావాలంటే రావురయ్యా. తీగ ఏ రీతిగా ద్రాక్ష వల్లిలో ఉంటేనే ఆశీర్వాదము, నీవు దేవుళ్ళో ఉంటేనే ఏం తెలుసా ఆశీర్వాదం. నువ్వు దేవుళ్ళో ఉంటేనే. నేను చాలా మంది చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, నువ్వు దేవుళ్ళో ఉంటేనే ఫలిస్తావు. కానీ నువ్వు ఇండివిజువల్గా ఏది చేయాలనుకున్నా, నువ్వు ఎంత జ్ఞానం కలిగిన వాడైనా, ఎంత బలం కలిగిన వాడైనా, ఎంత ఏది నీ కోరిక యావత్తు యావత్తు జరగాలంటే ఎవరు కావాలి? ఆయన లేకుండా వెళ్తారు. ద్రాక్షవల్లిలో ఉంటేనే మనం ఫలించేది. దేవుడు ద్రాక్షవల్లి, మనం ఆయనలో ఉంటేనే. ఆయన నాకు అక్కర్లేదే, నేను సపరేట్ వీళ్ళు ఫలిస్తానంటే నువ్వు ఫలించవు. కాకపోగా ఏమవుతావు? ఎండిపోతావు. దేవుని పెట్టారా, దేవుడు బతులాడు చెప్తున్నాడు, 25, 26లోనైనా నువ్వు ద్రాక్షవల్లిలో ఉండాలి. 26లోనైనా నువ్వు దేవుళ్ళో ఉండాలి. నువ్వు ఆయన యందు నిలిచి ఉంటే ఆయన నీ యందు నిలిచి ఉంటాడు. నువ్వు ఫలిస్తావు. నువ్వు ఫలించు ద్రాక్షవల్లి. నువ్వు ఫలించాలి, నేను ఫలించాలి, మనం ఫలించాలి, ఆశీర్వదించబడాలి. ఆత్మీయంగాను అన్ని రకాలుగాను మనం ఆశీర్వదించు. మనం అనేకులు మేలుకరంగా ఉండాలి. డబ్బులు సంపాదించిన చచ్చిపోవటం సహజమే, వచ్చేది ఎప్పుడైనా వచ్చేది. చచ్చిన తర్వాత మనకంటూ ఒక విలువ. నేను ఎప్పుడు రాజు చేసుకుంటావా పెట్టులో పెట్టినాక ఈయన వల్ల మేము దేవుని తెలుసుకున్నాం, వీళ్ళ వల్ల అనే సాక్ష్యం ఉండాలి. కానీ బాగా సంపాదించారు, బాగా కట్టుకున్నారు, బాగా ఉన్నారు, దేవుడిలో సాక్ష్యం రక్షించబడ్డాక లోపలకైతే ఏముంటాం. దేవుడిలో మాకు ఒక గురు ఉందిగా. పౌలు అంటాడు, గురు వద్దకే నేను, నీ గురేంటి? ప్రభులోకి వచ్చి లోపల పరిగెడుతున్న గురువు. చాలా మంది ప్రభులోకి వచ్చి మన గురు ఏంటంటే అంటే లోపల పరిగెడుతున్న గురు అంటాడు. ప్రభువులో ఉండి సిలువ యొద్ద పరిగెడుతున్న గురుగా పెట్టుకోవాలి. హల్లెలూయా. దేవుడు మనం తీగలమైన మనం ద్రాక్ష వలతో ఉండకపోతే
ఆయనలో ఉండకపోతే, ఆయనతో ఉండకపోతే మనం ఫలించలేము. దేవుని బిడ్డలారా, మనం ఫలించాలంటే ఆయనలో నిలబడాలి. చదువున్నా, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండి ఎడల. నిలబడు 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 అంటారు. ఏం నిలబడాలని చర్చిలో వచ్చి రోజు సాయంకాలం నిలబడాలి. కాసేపు ఏమాన్ చేసుకోవా, శుక్రవారం వస్తామా, గుళ్ళు కూర్చుంటాము, గుళ్ళు. ఇది కాదు. ఈ మనుషులు పారంపర్య ఆచారాలు 7 మార్లు జరగడం, 7 సిలువలు వేయటం, 7 ఉపవాస ప్రార్థనలు పెడతాం, 7 సార్లు జరగడం కాదా పొందా ఇచ్చిన 7 తర్వాత 8వ పరిస్థితి ఏంటి? మరి మొదలైనా 40 తర్వాత 41 మొదలేసినట్టు అది కాదు. దేవుడు అంటున్నాడు నిలబడు నిలబడు అంటే అసలు నిలబడతాం ఏంటంటే వచ్చి గుడి కూర్చుంటాం కాదు, అమాసులు కొడుకుంటాం కాదు, అంత కథ కాదు. ఏంటి తెలుసా? నా మాటలు, హల్లెలూయా, దేవుని వాక్యం నీ హృదయంలో. కొంతమంది నేను మాట్లాడుతుంటే నాకు చెప్తున్న వాక్యం భలే చిత్రం ఇచ్చింది, నాకు సంతోషం ఇస్తుంది. అర్థం చేస్తాడు అయ్యారు, దేవుడు అన్యాయం చేస్తాడు, దేవుడు ఇచ్చిపెట్టాడు అయ్యారు అంటే అమ్మా నువ్వు నాకు చెప్తున్నావా అనిపించింది. దేవుని బిడ్డలారా గమనించండి, నిలబడవలసింది ఏంటి తెలుసా? నువ్వు ప్రభువులో నిలబడు, నువ్వు ప్రభువులో నిలబడు, ఆయన నిలబడి అంటారు. నేను వచ్చి వారం కోసం గుడిలో నిలబడతానయ్యే కాదు, ఆయన మాటలు నేను ఉండాలి. హల్లెలూయా. ఆయన మాటలు మనలో ఉండాలంటే మన హృదయంలో మరి అంతేగా, హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడిద్దాం. నీ హృదయం దేవునితో నిండిపోయిందనుకో, నువ్వు ఎక్కడికి వెళ్ళి ఎవరి గురించి చెప్తావు? ఏంటమ్మా ఈ దత్తి అని చెప్పరా ఏంటి? ఇంక ఈ దత్తి ఏమో లేవు లోపల. హల్లెలూయా. ముచ్చట్లు అలా ఇల్లు వెళ్ళారు, అలా వచ్చారు. ఏమో నిలిచి ఉండమంటుంది ఏంటో తెలుసా? నీ హృదయంలో దేవుని స్థానాన్ని నిలిచిపెట్టుకోవాలి. హల్లెలూయా. అందుకే దేవుడు చెప్తున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచియుండి ఎడల. అది ఆయన మాటలు మనలో ఉంటే మనం నిలబడినట్టే. హల్లెలూయా. అప్పుడంట మనం బహుగా ఫలిస్తాము. హల్లెలూయా. ఈ యొక్క పునరుత్థానానికి నాన్న నువ్వు ఫలించావా? అసలు ఫలితానికి అసలు నువ్వు నిలబడి ఉన్నావా? దేవుని బిడ్డలారా, మనము నిలిచి ఉండకపోతే దేవుళ్ళు అంటే ఆయన మాటలు మన హృదయాల్లో లేకపోతే మనం ఫలించలేము. హల్లెలూయా. ఒక్కసారి ఆలోచించుకో, అసలు ఈ సంవత్సరం ఆయనలో నేను నిలిచి ఉన్నానా? దేవుని బిడ్డలారా, నీవు ఆయనలో నిలిచి ఉండకపోతే నువ్వు ఎలా ఫలించగలవు? డబ్బులు సంపాదించుకుని ఉండొచ్చు, చీటీగా పండిపోయి ఉండొచ్చు, లేదా డాక్టర్లు వచ్చి ఉండొచ్చు, మేడలో మిత్రులు కట్టుకుని ఉండొచ్చు. నేను చెప్పే దాని గురించి కదా, నీ ఆత్మీయ స్థితి ఫలించేదిగా ఉందా? అందుకే అంటాడు పౌలు గారు, నా బాహ్య పురుషుడు కృషించిపోయిన అంతరంగంలో ఉన్న పురుషుడు బలమును పొందుకున్నాడు అని. హల్లెలూయా. బాహ్య స్థితి చూసి నీ భక్తి నచ్చినేస్తున్నారు చాలా మంది. నువ్వు బాగా సంపాదించి బాగా ఆశీర్వించబట్టి బాగా భక్తులు ప్రార్థన చేస్తారు అనుకుంటున్నాడు, కానీ దేవుడు అలా ఇప్పుడు అనుకోడు. అర్థమైందా? మనుషులు అనుకుంటారు బాగా నష్టపడ్డాడు, బాగా భక్తి చేసుకుంటాడు, ఎడ చేసావు భక్తి, అది చేసావు ప్రార్థన అడుగుతారు. కానీ దేవుడు మాత్రము నీ బాహ్య స్థితిని చూసి, నీ బాహ్యము ఆశీర్వాదాన్ని చూసి మాత్రం నేను పరలోకాన్ని తీసుకెళ్తాం. అది గుర్తుపెట్టు. నీవైననే మన అంతరంగ పురుషుడు, మన ఆత్మ, మన హృదయంలో ఆయన స్థానం, మన నోట ఆయన మాటలు. మనం ఈ లోకంలో బ్రతుకున్నంత కాలం ఆయన మహిమపరిచే విధానం ఆత్మలో పట్టే జాలగా
మనల్ని ప్రోత్సహించేవారు, ప్రభు యొద్దకు అనేకులను నడిపించేవారు. మనం ప్రయాసపడినప్పుడు దేవుడు మన హృదయాల్లో నిలిచి ఉంటాడు. హల్లెలూయా. ఒక వ్యక్తికి సువార్త చెప్తున్నామంటే దేవుడి నీళ్ళు లేకపోతే ఎవరు చెప్పలేరు. ఒక వ్యక్తిని దేవుని వద్దకు నడిపిస్తున్నామంటే దేవుడిని హృదయంలో ఆయన మాట ఉంచి ఆయన నివాసం చేయకపోతే ఎవరు చేయలేరు. నువ్వు బాహ్యంగా ఎంత ఆశీర్వదించబడుతున్నావు దాని గురించి దేవుడు మాట్లాడే ఈ ఫలింపు కాదు, కానీ నీవు ఆయన మాటలు నీ హృదయంలో ఉంచుకొని నీ అంతరంగంలో ఉన్న పురుషుడు ఫలించాలి. హల్లెలూయా. నువ్వు ఫలించు ఉంటావు కాదంటే అందరి స్థితి ఒక రకంగా ఉండదు కదా, కొంచెం మారిపోతూ ఉంటుంది, వృద్ధి అవుతూ ఉంటుంది, పెరుగుతూ ఉంటుంది. నేను అనేది అది కాదు, నీ అంతరంగంలో ఉన్న పురుషుడు నీ ఆత్మీయ స్థితి దేవుడు ఆశీర్వదించబడింది, వృద్ధిలోనికి రానిదే. నీవు నేను పరలోకానికి చేర్చబడతాను. బాహ్యంగా ఆశీర్వాదాన్ని పరలోకానికి తీసుకెళ్ళి గుర్తుపెట్టు. బాహ్యముగా ఉన్న ఆశీర్వాదాన్ని నేను పరలోకానికి తీసుకెళ్ళాను. నీ ఆత్మీయముగా ఉన్న దేవుడు నీ యందు నిలిచి ఉంటేనే ఆ పరలోక రాజ్యానికి చేర్చబడతాం. ప్రభువులారా, బాధలు, శ్రమలు, కష్టాలు, ఇబ్బందులు వాటిని చూడలేక ఆత్మీయముగా దేవుడు నీ హృదయంలో ఉన్నాడా, నిన్ను నడిపిస్తున్నాడా, నువ్వు ఆయన యందు నిలిచి ఉన్నావా, ఆయన మాటలను నోట నుండి వస్తున్నాయా, ఆ రీతిగా అనేకల జీవితాల్లో క్రియలు జరుగుతున్నాయా, దేవుడు నిన్ను నన్ను వాడుకుంటున్నాడా, బలపరుస్తున్నాడా చూసుకున్నట్లయితే అన్నట్లుగా నువ్వు ద్రాక్షావళిలో ఉన్నట్లే నీ తీగ ఖచ్చితంగా, తీగలమైన మనం ఖచ్చితంగా మనం ఫలిస్తాము, ఆశీర్వదించబడతాము. అంటే కృపణ దేవుడు మనకు అనుగ్రహించును కాక. ప్రార్థన చేసుకో. పరిశుద్ధుడా దయగలిగిన మన ఆది స్తుతులు వందనాలు చెల్లిస్తున్నాము. ఈ సంవత్సరం అంతయు మేము ఎంతవరకు నీలో ఉన్నాము నాయనా, నీ మాటలు మా హృదయాల్లో నేను ఎరిగిన వారు అనేక సార్లు త్రుటిలో జారిపోయి సంవత్సరాలు గతించిపోతున్నాయి, ఆర్థికంగాను ఆశీర్వదించబడుతున్నాం కానీ ఆత్మీయంగా పోషించబడుతున్నాం. అట్టి గ్రహింపు లేకుండా సాతాను మా మనోనేత్రాలకు కలగజేశాడు. ఆయన ఆత్మీయంగా నిలబడలేని వారుగా నూతన సంవత్సరం నుంచి అయినా ఆత్మీయంగా నిలబడగలిగినట్లు మమ్మల్ని నిలబెట్టమని కృపణ గురించి పరిశుద్ధాత్మ తండ్రి సన్నిధి మాతో ఇచ్చిన మనలో నమ్మకమైన ఆయన కృపణ గురించి వచ్చిన ప్రేమిడలను మా ప్రభువును రక్షకుడు యేసు పరిశుద్ధ నామములో అడుగుచున్నాం తండ్రి. అందలించబడదాం. పూర్వకమున్న ప్రాణతైన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సంగతి ఇక్కడ కూడిన మనకు ప్రత్యేకము. ఎవరు ఆయన యందు నిలిచి ఉండడానికి ఇష్టపడుతున్నారు అటు హృదయాల్లో దేవుని యొక్క మాట నుంచి వారిని రాబో సంవత్సరం ఆయన